హే ఉదయం నేలేచే ఉన్నావే చుంటానే నువ్వే మొత్తిచ్చేదాకా మంచం దిగనే హే నీతో తాగేస్తూ ఉంటే కప్పు కాఫీ కొంచెం బోరంటూ ఉన్నా కాదా మాఫీ మన గదులు వీరుకువి కానీ మన మనసులు కావే ఎగరడమే తెలియదు గాని ఏ గొలుసులు లేవే నువ్వు అన్న ప్రతి ఒక్క మాట సరిగమ పదని సపాట గుండె కూడా చిందులేసేనంట చూడే ఈ పూట ఓ పుణ్యమేదో చేసి ఉంటానే నేడు నేను నిన్ను పొందానే ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్ నా పెళ్ళామే నాడు బ్రహ్మ కోరి రాసాడే నీకు నాకు ముడి వేసాడే ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్ నా పెళ్ళామే ఓసారైనా చూడవే ఉండిపోవే ఉండిపోవే వింటావా నా మాటనే ఉండిపోవే ఉండిపోవే మనసే ఇరుకై నలిగానే గదిలో నువ్వు లేక నిదురా కుదురు చెదిరే పోయే నువ్విలా వదిలాక అనుకోనే లేదే నాలాను కాదే తలపే రాలేదే ఇవైనా నీ నుండే నేనే నీకు సొంతం నీ మీదే నా ప్రాణం పోనే పోదే ఈ బంధం నువ్వే నాకు లోకం నువ్వుంటే సంతోషం నువ్వే లేకానే శూన్యం కొమ్మ వేరు బంధమే ఇది పువ్వే పూసి నిన్ను నన్ను వేరే చేసింది కష్టమున్నా తేలికే మరి తోడే నువ్వే ఉన్నావంటే దాటేస్తానది నన్ను నమ్మేది ఒక్క నువ్వేలే నువ్వు వెళ్ళవే ఓ మాటే ఇచ్చి తప్పానే ఒప్పుకుంటానే కంట కన్నీరే మళ్ళీ రానీనే ఇంకో అవకాశం ఇచ్చేసి వచ్చేవే నేనే నీకు సొంతం నీ మీదే నా ప్రాణం పోనే పోదే ఈ బంధం నువ్వే నాకు లోకం నువ్వుంటే సంతోషం నువ్వే లేకానే శూన్యం ఓసారైనా చూడవే ఉండిపోవే ఉండిపోవే వింటావా నా మాటనే ఉండిపోవే ఉండిపోవే మనసే
హలో అండి, అందరికీ నమస్కారం. జనక అయితే గనక ప్రెస్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. ఎస్పెషల్లీ మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ హార్టీ వెల్కమ్. లైవ్ చూస్తున్న ప్రేక్షకులకి కూడా హార్టీ వెల్కమ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దిల్రాజు గారు సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ సార్. హర్షిత్ గారు హాయ్. సుహాస్ గారు ఎలా ఉన్నారు? హార్టీ వెల్కమ్. సో సందీప్ రెడ్డి బండ్ల గారు ఆల్ సెట్ ఫర్ రిలీజ్. ఒక బ్యూటిఫుల్ సినిమాని ప్రేక్షకులకి అందిస్తున్న ఆనందం కనిపిస్తుంది ఆయన ఫేస్లో. సో ఎస్, అఫ్ కోర్స్ మా బ్యూటిఫుల్ సంకీర్తన ఈజ్ ఆల్సో రెడీ ఫర్ ది ఇంటరాక్షన్ విత్ మీడియా. సో ఈరోజు మనం జనక అయితే గనక సినిమాకి సంబంధించి మీడియాతో బోల్డ్ అనే విశేషాలు మాట్లాడుకోబోతున్నాం. దానికంటే ముందు జనక అయితే గనక సినిమా కంటెంట్ ఎంత బజ్ క్రియేట్ చేసిందో, ఎంత పాజిటివ్ రెస్పాన్స్ క్రియేట్ చేసిందో దాని గురించి మాత్రం చాలా చాలా మాట్లాడుకోవాలండి. ఫస్ట్ టైటిల్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. జనక అయితే గనక అనే టైటిల్ ఏ ముహూర్తాన పెట్టారో కానీ ఎంత అటెన్షన్ గ్రాప్ చేస్తోందో, ప్రతి ఒక్కరూ ఆ టైటిల్ గురించి తెలుసుకోవడానికి ఒక టంగ్ ట్విస్టర్ లాగా ఫీల్ అయ్యి దాన్ని పలకడానికి ట్రై చేస్తున్న విధానం దగ్గర నుంచి అద్భుతంగా అచ్చ తెలుగు టైటిల్తో మన ముందుకు వస్తున్నారు అన్న ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అక్కడి నుంచే మొదలైంది అని చెప్పాలి. సో ఆ తర్వాత ఆబ్వియస్గా విజయ్ బుల్గనిన్ గారి మ్యూజిక్ ప్రేక్షకుల దగ్గరికి ఈ సినిమాని చాలా చాలా అద్భుతంగా తీసుకువెళ్ళిపోయింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ భార్యాభర్తల మధ్యలోకి ఈ సినిమా చాలా ఈజీగా ముందే వెళ్ళిపోయింది రిలీజ్కి ముందే అని చెప్పాలి. సో అంత అద్భుతమైన రెస్పాన్స్ రిలీజ్కి ముందే సంపాదించుకుంటున్నటువంటి ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా మన ముందుకు రావడం అనేది ఇంకొక స్పెషాలిటీ. ఎందుకంటే డెఫినెట్గా పండుగ పూట ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్కి వెళ్ళాలి అని అనుకుంటారు కాబట్టి ఇలాంటి ఒక రిలేటబుల్ కంటెంట్ మనలోంచి వచ్చిన కథలు సినిమా పైన స్క్రీన్ పైన ఉంటే డెఫినెట్గా ప్రేక్షకులందరూ థియేటర్స్కి రావడానికి ఇష్టపడతారు. అలాగే ఈ సినిమా కోసం అలాగే ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఎస్, మరి ఈ సందర్భంగా ఇవాళ డెఫినెట్గా మనందరికీ కొన్ని దశాబ్దాలుగా ఒక బ్రాండ్ వాల్యూని క్రియేట్ చేసుకున్నటువంటి ఒక వ్యక్తి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ అటు మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్నిటికీ మించి ఫ్యామిలీస్లోకి ఒక బ్రాండ్ నేమ్ వెళ్ళింది అంటే దట్ ఈస్ దిల్ రాజు గారు అని చెప్పాలి. సో అటువంటి ఫ్యామిలీస్ని మరోసారి ఆయన థియేటర్కి తీసుకురావడానికి దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పైన బలగం చిత్రం ఎలాంటి బలమైన హిట్ అందుకుందో, ఎలాంటి బలమైన ముద్ర వేసిందో ఫ్యామిలీ ఆడియన్స్ పైన, మరోసారి దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పైన హర్షిత్ రెడ్డి గారు, హన్షిత గారు అటువంటి ఒక లైట్ హార్టెడ్ ఫీల్ గుడ్ మూవీని మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. సో ఎస్, మరి ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే కాబట్టి ఇవాళ ఇంటరాక్షన్ని స్టార్ట్ చేసే ముందు ఇంకొకసారి ఫ్రెష్గా ట్రైలర్ చూసి స్టార్ట్ చేస్తే బాగుంటుంది కాబట్టి ఒక్కసారి ట్రైలర్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ప్లీజ్? కానీ నాకు ఇప్పటికి వండర్ అనిపిస్తుందిరా. పిల్లలు వద్దని చెప్పి పెళ్ళానికి ఏం చెప్పి మేనేజ్ చేసావురా? నువ్వు చెప్పావు పర్సనల్, కానీ నేను చెప్పాలి పబ్లిక్. ఎప్పట్లైనా పిల్ల బుట్టాలని మొక్కున్నావా? తినొచ్చు, ఆగు. నేను ఒక డెసిషన్ తీసుకున్నా. నేను లైట్ తీసుకున్నాను. ఏదేమైనా సరే ఈ రోజు నా డెసిషన్ ఫైనల్. ఏంటి అరుస్తున్నావు? తిన్నావా? ఎంత తిన్నాడు? నీ వయసుకి వాడితో ఫ్రెండ్షిప్ ఏంట్రా? ఇంతకంటే వయసు గ్యాప్ ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోక దిక్కులేదు, ఫ్రెండ్షిప్ చేస్తేనే ప్రాబ్లం వచ్చిందా? ఇంకోసారి రిపేర్ వచ్చిందనుకో, ముందు బట్టలు ఉతికిస్తా, ఆ తర్వాతే రిపేర్ చేయిస్తా. ఏ ప్లానింగ్ అయినా ఓకే, ఫ్యామిలీ ప్లానింగ్ అంత ఈజీ కాదు. దగ్గరుండి చేయించడానికి అది హోమం కాదే. మీ కాలంలో సిగ్గు లేకుండా 10 మందిని ఎలా కనేసేవాళ్ళే? మాకు వేరే పని ఉండేది కాదులే. హచ్చి, పిల్లలంటే ఖర్చు 1 కోటి పైనే. పిల్లల విషయంలో ఇలా ఆలోచించడం తప్పు. నీ కష్టాలు పగవాడి కూడా రాకూడదురా. ఏంటిది పెన్ డ్రైవా? ఏం సినిమా ఎక్కించాలి? ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేది. అయితే నేను నెల తప్పాను. ఈసారి తప్పకు. ఇది పని చేయట్లేదు. ఇది పని చేయకపోవడం ఏంటి? అదే కేసు. వాళ్ళది పని చేయట్లేదు సార్. మాది బాగానే పనిచేస్తుంది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది, మొదలు పెట్టండి. ఇలాంటి కేసు ఎవడైనా పెడతాడా? అయినా ఇలాంటి వాడిని కాదు, వీడికి పెళ్లి చేశాడు చూడు, వీళ్ళ నాన్న అనాలి. నాన్నకేం సంబంధం అమ్మా?
సచ్ అ బ్యూటిఫుల్ ట్రైలర్ ఎన్నిసార్లు చూసినా ఆటోమేటిక్గా ఫేస్ మీద ఆ స్మైల్ అలా వచ్చేస్తుంది అనమాట. ఐ థింక్ సినిమా చూసేటప్పుడు కూడా అంతే బ్యూటిఫుల్గా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని మాకు వస్తుంది అని చెప్పేసి కాన్ఫిడెన్స్ అయితే సినిమా క్రియేట్ చేసింది. అఫ్ కోర్స్ ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి సుహాస్ గారు ఎలాగో ఉన్నారు. ఎందుకంటే ఆయన ఒక యాక్టర్గా పర్ఫార్మర్గా ప్రేక్షకుల్ని ఎంత ఇంప్రెస్ చేశారో, ఒక హీరోగా తన కంటెంట్తో తను సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్తో కూడా అంతే ఇంప్రెస్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి సుహాస్ గారి సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా మినిమం గ్యారంటీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మమ్మల్ని ఆకట్టుకుంటారు అని ఒక ఇంప్రెషన్ ఆల్రెడీ క్రియేట్ చేసేసుకున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ అండి. అండ్ ఈసారి ప్రసాద్, హరిత ప్రసాద్ సో ఈ భార్యాభర్తలు, ఈ దంపతులు ఇద్దరు అఫ్కోర్స్ గోపరాజు రమణ గారిని చూస్తున్నాము. ఇలాంటి వండర్ఫుల్ క్యారెక్టర్స్ తోటి మన ముందుకి ఇంత చమత్కారంగా కూడా సలార్ లాంటి హై వోల్టేజ్ సినిమాకి రైటర్గా వర్క్ చేసిన ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా అన్న ఒక సర్ప్రైజ్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి బండ్ల గారి డైరెక్షన్లో మన ముందుకి ఈ సినిమా వచ్చేస్తోంది. అయితే ఈ సినిమాకి ఉన్న అంచనాలు రోజు రోజుకి పెరగడంలో భాగంగా ఇంకొక ఇంపార్టెంట్ విశేషం ఈ మధ్య కాలంలో ఏం జరిగింది అంటే, ది ప్రెస్టీజియస్ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పైన జనక అయితే గనక టీజర్ ప్లే చేయడం జరిగింది అనమాట. సో ఆల్రెడీ ఒక రికార్డ్ అంటూ క్రియేట్ చేసేసింది అని చెప్పాలి. మరి ఒక్కసారి ఆ మూమెంట్స్ని ఈ వీడియో ద్వారా చూద్దాము. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? సూపర్ అసలు. సో మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులందరినీ అలరించడానికి దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 12th నుంచి మన ముందుకు వచ్చేస్తోంది. నేను ఇందాక చెప్పినట్టుగా ఈ సినిమాకి ఆల్రెడీ ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది స్టార్ట్ అయింది. ఎలాగైతే బలగం సినిమా టైంలో కూడా స్పెషల్ షోస్ అండ్ ప్రీమియర్ షోస్ దగ్గర నుంచి ఆ సినిమాకి ఒక బలమైన టాక్ క్రియేట్ అయ్యిందో, ఇప్పుడు జనక అయితే గనక సినిమాకి కూడా స్పెషల్ షోస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. రెస్పాన్స్ కూడా ఆల్రెడీ బయటికి వస్తూ ఉంది. ఐ థింక్ ఈ సందర్భంగా దిల్ రాజు గారిని ఒక్కసారి ఆ స్పెషల్ స్క్రీనింగ్ గురించి, షోస్ గురించి మీరు చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది సార్. జై శ్రీమన్నారాయణ. బలగం సినిమా ఎలా అయితే స్పెషల్ షోస్ వేసుకుంటూ సినిమాని ప్రమోట్ చేయడం జరిగిందో, సో ఈ సినిమా కాపీ రెడీ అయిన తర్వాత టీం అందరం అనుకొని ప్లాన్ చేసాం. ఇప్పటికీ 4 షోలు వేయడం జరిగింది. ఒకటి లాయర్స్కి, ఎందుకంటే ఈ సినిమాలో లాయర్స్ పాత్ర ఎస్పెషల్లీ వెన్నెల కిషోర్ గారు అండ్ రాజేంద్ర ప్రసాద్, ప్రభాస్, సీను వీళ్ళందరూ కోర్టుకు సంబంధించిన పాత్రలు. సో వాళ్ళ ద్వారా విపరీతమైన ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. సో వాళ్ళకు ఒక షో వేసాము. వాళ్ళు చూసిన తర్వాత ఏం చెప్పారు, అలాగే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మ్యారేజ్ అన్నా పిల్లలన్నా భయపడుతున్న యూత్, సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి జాబ్స్లకి వెళ్దామనుకున్న యూత్ అందరికి ఒక షో వేసాము. అలాగే టోటల్ ఫ్యామిలీ క్రౌడ్ ఒక షో వేసాము. అలాగే ఇండస్ట్రీ నుంచి యంగ్ డైరెక్టర్స్తో పాటు దాంట్లో కూడా చాలామంది సినిమా చూశారు. ఇప్పటికీ 4 షోస్ వేసాము. ఆ 4 షోల దగ్గర వచ్చిన రియాక్షన్స్ ఒక వీడియోలాగా చేయించాము. అది మీ ద్వారా ఇప్పుడు ప్రేక్షకులకు పంపిద్దామని, ముందు మీకు చూపించి తర్వాత ప్రేక్షకులకు పంపిద్దాం. ఆ వీడియో వేయండి. ఎస్, సూపర్ సార్. కెన్ వీ హ్యావ్ ద వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్? సినిమా చాలా బాగుంది.
త్రూ అవుట్ చాలా ఎంజాయ్ చేశాను అండ్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. నా వరకు అయితే చాలా చాలా బాగా నచ్చింది. పండక్కి డెఫినెట్లీ ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా అండి ఇది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఎంటర్టైనింగ్ ఉందండి సినిమా. మంచి ఇష్యూని డీల్ చేశారు. అదిరిపోయింది యాక్చువల్గా. ఇలాంటి ఒక కాన్సెప్ట్తో సినిమా ఎంటర్టైనింగ్ మాత్రమే కాకుండా బ్యూటిఫుల్ ఎమోషన్ చూపించారు. ఫన్నీ ఫిల్మ్ లాగా స్టార్ట్ అయింది బట్ వెరీ గుడ్ ఎమోషన్స్. సెకండ్ హాఫ్ అయితే అసలు వేరే లెవెల్లో ఉంటుంది. ఇట్ వాస్ రియల్లీ నైస్. కనెక్టివిటీ ఉంది సినిమాలో, చాలా యూనిక్ గా తీశారు. ఇట్స్ ఎ హిలేరియస్ వాచ్. ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. మంచి కాన్సెప్ట్, సమాజానికి పనికొస్తుంది. ఈ యొక్క సినిమా ఒక సోషల్ అవేర్నెస్ ని బిల్డ్ చేస్తుందండి. చూస్తున్నంతసేపు అద్భుతంగా చిత్రీకరించారు. ఇట్లాంటి కాన్సెప్ట్ ఇప్పటివరకు రాలేదు. చాలా బాగుందండి. రియల్ ఎమోషన్స్ ని టచ్ చేసింది అండ్ ద మూవీ ఈస్ వెరీ నైస్. నిజంగా ఈ సినిమాలో ప్రతి ఒక్క విషయం గురించి ఎంత బాగా చూపించారంటే అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఇది. మాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. హాస్యంతోనే ఒక చక్కటి సందేశాన్ని మనకి ఇచ్చారు. సినిమా చాలా అద్భుతంగా ఉంది. సమాజానికి ఉపయోగపడే సినిమా తీశారు. సో కామెడీ ఉంది అండ్ కాన్సెప్ట్ ఉంది. డైరెక్టర్ ప్రతి పాయింట్ ని క్యాచ్ చేశారు. మూవీ అయితే చాలా బాగుందండి. మిడిల్ క్లాస్ లైఫ్ కి అండ్ ఫ్యామిలీ పర్సన్స్ కి చాలా రిలేటెడ్ గా, చాలా కోర్ రిలేటెడ్ గా ఉంది. పుణ్యమేదో చేసి ఉంటానే. రియలీ నైస్. థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఏదైతే చూపించారో అన్నీ కూడా క్లోజ్ టు రియాలిటీ. సెకండ్ హాఫ్ లో ట్విస్టులతో సినిమా చాలా బాగుంది. మూవీ ఇస్ ఫ్యాంటాస్టిక్ సార్. నాడు బ్రహ్మ కోరి రాసాడే. చాలా బాగా తీశారు. ఈ సినిమా ప్రస్తుత పరిస్థితులకు చాలా రిలవెంట్. సెకండ్ హాఫ్ బాగా కనెక్ట్ అయింది. ఇది ప్రతి ఇంట్లోకి వెళ్ళాలి, ప్రతి వాళ్ళు చూడాలి. నేనైతే అట్లీస్ట్ ఇంకొక 3-4 సార్లు డెఫినెట్ గా చూస్తాను. బాగుంది అని కిందగా చెప్పడం కాదు, చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. అందరూ కూడా వచ్చి కలిసి కూర్చొని హ్యాపీగా నవ్వుకొని వెళ్ళొచ్చు. అది చివరి దాకా చాలా చక్కగా ఈ సినిమాని తీశారు. అందరూ వచ్చి థియేటర్ కి తప్పకుండా చూసి చాలా మెచ్చుకుంటారు. ప్లానింగ్ గా ఈ పిక్చరైజేషన్ తీసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉన్నది. ఇప్పుడు క్లాప్స్ కొట్టచ్చమ్మా. నిజంగా ఈ ఒక్క వీడియో చాలు అన్ని ఏజ్ గ్రూప్స్కి, అన్ని వర్గాలు, అంటే అన్ని రకాల ఫీల్డ్స్లో పనిచేసే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఎంత కనెక్ట్ అయిందో. ఆల్రెడీ జనకలయ్యి ఆ రెస్పాన్సిబిలిటీని ఎంతో ఎఫిషియెంట్గా చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఎంత కనెక్ట్ అయ్యారో. అంటే ఒక మంచి సినిమా వస్తే ఆ సినిమానే మాట్లాడుతుంది, ఆ సినిమా గురించి ప్రేక్షకులే మాట్లాడతారు అన్నదానికి నిదర్శనం అని చెప్పాలి. సో ఎస్, ఇక సినిమా గురించి ఆడియన్స్ ఏమన్నారో మనం ఆల్రెడీ వింటున్నాము. బట్ ఇప్పుడు టీం ఏమంటారో వినాలి అంటే వాళ్ళని స్టేజ్ పైకి పిలవాలి. కాబట్టి ఆలస్యం చేయకుండా ఆ టీంని స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాము. సో హర్షిత్ రెడ్డి గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ సంకీర్తన టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అఫ్ కోర్స్ ద మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ సుహాస్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. డైరెక్టర్ సందీప్ రెడ్డి బండ్ల గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఇక ఆలస్యం చేయకుండా అదిల్ రాజు గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. జనక అయితే గనక చిత్రంతో అక్టోబర్ 12th నుంచి దసరా పండుగ సందర్భంగా మన ముందుకు వస్తున్నటువంటి టీమ్కి హార్టీ వెల్కమ్. ఇప్పుడే చెప్తాను. ఎస్, రాకేష్ గారు ప్లీజ్ వెల్కమ్. ఓకే ఛానల్స్, ఒక్క నిమిషం సార్, ఒక్కసారి అలాగే నిలబడరా.
ఓకే, చైర్స్ తీసుకురారా ప్లీజ్. యా, ఒక్కసారి మీడియా ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయితే మనం టీం మాటలు వినేద్దాము. సో ఎస్, అంటే ఇప్పటి వరకు భార్యాభర్తలకు సంబంధించి సినిమాలు వచ్చినప్పుడు రెచ్చిపోదాం బ్రదర్, భార్య లెక్క మస్తుగుంది వెదర్ లాంటి పాటలే వింటూ వచ్చాము. బట్ ఫస్ట్ టైం ఈ క్యారెక్టరైజేషన్స్ అండ్ ఈ కాన్సెప్ట్ వల్ల నా ఫేవరెట్ నా పెళ్ళాం అనేలాగా చాలామంది భర్తల చేత అనిపిస్తున్న ఫస్ట్ కాన్సెప్ట్ ఇదే అని చెప్పాలి. కాబట్టి ముందుగా ఐ థింక్ అదే డైరెక్టర్ గారు ఒక కొత్తగా ఎంతమందిని చేశారంటే అంతమంది రీల్స్ కూడా చేశారు, అక్కడే మనకు అర్థమైపోతుంది. మరి అంతలాగా ఇలాంటి భార్యే కావాలి అనిపించేలాగా మన ముందుకు వస్తున్న హరిత సంకీర్తన ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రెస్ అండ్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో అవర్ ఫిలిం జనగా అయితే గనక ఈస్ రిలీజింగ్ ఆన్ October 12th. అందరూ తప్పకుండా చూడండి. So thank you so much everyone for giving such a great response to our teaser, trailers and songs. Thank you so much. So andaru tappakunda chudandi. That's very short and sweet. Okay, thank you. And Sandeep Reddy Bandla garu, the director of this film, ఇప్పుడు మాట్లాడతారు. October 12th వస్తున్నామండి పండుగ సందర్భంగా. సో అందరూ ఆహ్వానితులే, ప్లీజ్ వాచ్ ద ఫిలిం. ఈ సినిమాకి సంబంధించి చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. రాజు గారు, హర్షిత్ గారు, సుహాస్ గారు, హీరోయిన్, నా టెక్నీషియన్స్ అందరూ, ముఖ్యంగా మా ప్రభాస్ గారు ఆ టీజర్ లాంచ్ చేసినందుకు. తర్వాత ఈ పాట చాలా నా ఫేవరెట్ నా పిల్లం అనే పాట మీరు అన్నట్టు నిజంగానే బాగా వెళ్ళింది. దానికి మన సుమ గారి, రాజీవ్ కనకాల్ గారికి, ఆటా సందీప్ గారికి కూడా వాళ్ళు రీల్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ వెళ్ళింది. సో థ్యాంక్ యూ అండి. మీకు నేను ప్రత్యక్షంగా చెప్పలేకపోయాను, బట్ థ్యాంక్స్ ఫర్ దట్. సో ప్లీజ్ వాచ్ జనక అయితే కనుక October 12th. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హర్షిత్ రెడ్డి గారి మాటలు విందాం ఇప్పుడు. జనక అయితే గనక ఈ సినిమా ఐడియా ఫస్ట్ సందీప్ మాకు కోవిడ్ టైంలో చెప్పాడు. ఐడియా నచ్చంగానే వెంటనే ఫస్ట్ ఇలాంటిది చేస్తారా లేదా అనే డౌట్ సందీప్కి ఉండింది బ్యానర్లో. రాజుగారికి తీసుకెళ్ళి పైన చెప్పించాను. ఒక 5 minutesలో రాజుగారు కూడా ఎస్ బాగుంది, ఐడియా బాగుంది సందీప్, డెవలప్ చేసుకొని రా అన్నాడు. అక్కడి నుంచి మేము స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇదిగో October 12 రిలీజ్కి వస్తున్నాము. ఈ సినిమా స్క్రీనింగ్స్ జరిగిన తర్వాత ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది మాకు, బికాస్ ఇట్ ఈస్ కనెక్టింగ్ టు ఆల్ ద మిడిల్ క్లాస్ పీపుల్ హూ ఎవర్ హ్యావ్ వాచ్డ్ ఇట్. చాలా రిలేటబుల్గా ఉంది మీరు మాట్లాడిన పాయింట్స్ అంటున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఎంకరేజింగ్ అస్. అట్ ద సేమ్ టైమ్ ఈ సినిమాకి పాట ఫేవరెట్ నా పెళ్ళామే పాట ఐడియా కూడా సందీప్దే. సో ఇట్స్ అది నాకు తెలిసి సందీప్కి రావడానికి రీజన్ కూడా ఏంటంటే ఇన్ దిస్ ఇండస్ట్రీ ఇఫ్ వీ హ్యావ్ టు బికమ్ సక్సెస్ఫుల్, కౌంటర్ పార్ట్ యువర్ వైఫ్ హ్యాస్ టు సపోర్ట్ యూ. సో అంత సపోర్ట్ తనకి సుహాసిని ఇచ్చింది కాబట్టి నాకు తెలిసి అక్కడి నుంచి వచ్చినట్టుంది ఈ ఐడియా. సో ఎస్ సుహాసిని, దట్ సాంగ్ ఈజ్ మెంట్ ఫర్ యూ ఫ్రమ్ సందీప్ సైడ్. అండ్ దిస్ ఫిలిం ఈజ్ వెరీ వెరీ స్పెషల్. ఎందుకు అంటే మేము ఈ సినిమా ప్రాసెస్లో నేను చాలా థింగ్స్ అంటే ఓకే ఎలా వెళ్తాయి, ఎటు మూవ్ అవుతాయి, మనం అనుకునే కొన్ని ఉంటాయి, అవి మారిపోతాయి. సో ఆ ప్రాసెస్లన్నీ చూస్తూ ఐఎమ్ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ టు మీ బికాస్ ఆఫ్ సందీప్ బీయింగ్ దేర్. బికాస్ ఒక 6 years నుంచి మేము ట్రావెల్ అయ్యాం కాబట్టి ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. నాకు తేజ్ వాళ్ళ మదర్ సాయిదుర్గా అంటే ఎప్పుడు ఒక మాట చెప్తారు ఏంటంటే, ఒకే ఇంట్లో పుట్టిన అన్నదమ్ములకు కూడా డిఫరెన్సెస్ ఉంటాయిరా, కానీ మీరు ఎప్పుడు ఒక్క ఐడియాలజీ నమ్ముకొని మీరు హిట్ కొట్టండి అంతే. సో ఈ సినిమా హిట్ కొట్టాలి, హిట్ కొడతామనే నమ్మకం నాకు ఉంది. ఈ సినిమాకి వచ్చే వరకు నేను ఎందుకు ఆ పాయింట్ మాట్లాడుతున్నా అంటే, ఆల్ ఆఫ్ అస్ స్ట్రైవ్ అండ్ ఉమెన్ ఎస్పెషలీ హెల్ప్ అస్ ఇన్ ద ఫిలిం. బికాస్ ఈ ఫిలిం అంతా ఐడియాలజీస్ బేసెస్గా వెళ్తుంటాయి. వాట్ హ్యాపెన్స్ అనే ప్రాసెస్ మీరు చూస్తే, వాట్ ఎ ఫాదర్ గోస్ త్రూ, హౌ ఎ వైఫ్ సపోర్ట్స్ ద హస్బెండ్,
హౌ అ ఫాదర్ ఫీల్స్, హౌ అ గ్రాండ్ మదర్ ఫీల్స్, ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు. ఈ సినిమా లైవ్లీగా వెళ్తుంటుంది. ఎక్కడ మీరు చూసినా కూడా మీ మొహం మీద చిరునవ్వు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏదైనా పాయింట్ చెప్తే మనసుకి టచ్ అయ్యేలా ఉంటుంది. సో అంత బాగా తీసినందుకు గుడ్ వర్క్ సందీప్. అండ్ కమింగ్ టు సుహాస్, ఈ సినిమా నువ్వు చేయడం వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మాకు ఈ పాయింట్ తీసుకున్న తర్వాత వెళ్తున్న జర్నీలో ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని మేము ఆలోచిస్తున్నప్పుడు సేమ్ టైంకి కథ విని ఓకే చేసి రాజుగారు చెప్పినట్టు, రాజుగారు యాక్చువల్లీ సుహాస్ పేరు మాకు రైటర్ పద్మభూషణ్ తర్వాత చెప్పారు. సో చెప్పంగానే వెంటనే సుహాస్ని పిలుచుకొని వింటావా సుహాస్ అంటే విని ఓకే చెప్పాడు. థ్యాంక్ యూ సుహాస్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ చాలా న్యాచురల్గా చేస్తాడు సుహాస్. బయట చూడడానికి ఇదిగో ఇంత సైలెంట్గా కనిపిస్తాడు, కానీ స్క్రీన్ మీదకి వచ్చే వరకు సంథింగ్ హీ బ్రింగ్స్ ఆన్. సో ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాతోటి యూ ఆల్సో బికేమ్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఓవర్సీస్ కాబట్టి విషింగ్ యూ గుడ్ లక్ విత్ దిస్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సంకీర్తన ఫర్ డూయింగ్ ద రోల్ ఆఫ్ వైఫ్, బికాస్ హూ ఎవర్ సా ద ఫిలిం ఆ అమ్మాయి చాలా యాప్ట్గా చేసింది అంటున్నారు. అండ్ థ్యాంక్ యూ విజయ్ ఫర్ స్కోరింగ్ ద మ్యూజిక్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ హర్షిత్ గారు. ఎస్, సుహాస్ గారి చేతుల్లోకి ఇప్పుడు మైక్ వెళ్ళింది. అందరికీ నమస్తే అండి. అక్టోబర్ 12న థియేటర్స్లోకి వస్తుంది మా సినిమా. అండ్ యుఎస్లో 10th రిలీజ్ అవుతుంది. అక్టోబర్ 12న సినిమా థియేటర్స్లోకి వస్తుందండి. అందరూ తప్పకుండా చూడండి, ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. చూసిన వాళ్ళందరూ ఇప్పుడు దాకా అందరూ ఫోన్ చేసి డైరెక్టర్స్ అందరూ కూడా చాలా అంటే చాలా బాగా చెప్పారు. అదిరిపోతుంది, నీ ప్రీవియస్ సినిమా కంటే ఈ సినిమా ఇంకా బెటర్గా ఉంది అని చెప్పారు. సో నేను కూడా వెయిటింగ్ అక్టోబర్ 12th కోసం. 12th తర్వాత మాట్లాడతాం. మేము కూడా వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు. అండ్ ఇప్పుడు దిల్ రాజు గారి మాటలు వినేద్దాము. సో ఇందాక చెప్పినట్టు 4 షోలు వేయడం జరిగింది, రియాక్షన్స్ అన్నీ చూశారు. సో ఇది మీ ద్వారా, మీడియా ద్వారా ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లాలనే నా కోరిక. సో తొందరలోనే మీకు కూడా సినిమా చూపిస్తే, రిలీజ్ కంటే ముందే మీకు చూపించాలి. మీకు చూపించాలంటే 2 ధైర్యం అలాగే ఉంటుంది, భయం అలాగే ఉంటుంది నాకు. సో అయినా మంచి సినిమా తీసినప్పుడు ధైర్యంగానే చూపించాలి. సో దానికి రెడీ అవుతున్నాము. సో ఇప్పటివరకు ఇక్కడ వేసిన 4 షోలది ఇస్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్. అందరూ లాస్ట్ 15 మినిట్స్ అయితే ఎగిరి లాఫ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సో అందుకే బయటకు వచ్చేటప్పుడు సూపర్ హిట్ సినిమానే చెప్పారు ఇప్పటివరకు అందరూ, అన్ని రకాల ఆడియన్స్. ఇప్పుడు మీరు రియాక్షన్ చూశారు కదా, ఆ రియాక్షన్ యాజ్ ఇట్ ఈస్ థియేటర్కి వెళ్ళి వస్తుంది అని. ప్రివ్యూ థియేటర్ కంటే ఇంకా థియేటర్లో చాలా ఎక్కువ ఉంటుంది మామూలుగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ రియాక్షన్ ఆర్ మోర్ ఇన్ థియేటర్. సో 12th కోసం వెయిటింగ్. పోతే దాని ముందు మేము ఎంత కష్టపడి ప్రతి సినిమాని ఇలాగే తయారు చేస్తాం, ఎనీ ఫిలిం అది ప్రేక్షకుల దగ్గరకు వచ్చి అప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడే మాకు ఆనందం. అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా, భారీ సినిమానా అనేది ఉండదు. ప్రేక్షకులకు నచ్చాలి, ఆ సినిమాని వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడే మాకు హ్యాపీనెస్. ఎనీ ప్రొడక్షన్ హౌస్, ఎనీ ప్రొడ్యూసర్, ఎనీ డైరెక్టర్, ఎనీ టెక్నీషియన్, ఎనీ ఆర్టిస్ట్, అందరికి అదే ఆనందం. సో ఈ సినిమాకి చాలా చిన్న సినిమా అయినా బిగ్ జర్నీ. ఆ జర్నీ కంప్లీట్ చేసుకొని 12th వరల్డ్ వైడ్ రిలీజ్. పోతే దానికి ముందు ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వస్తున్నాము. 6th రోజు విజయవాడలో ఒక పబ్లిక్ షో. బికాజ్ ఆఫ్ మై హీరో అంటే ఈజ్ యాక్టర్. ఇంతకుముందే చెప్పారు, సుహాసిని హీరో కంటే యాక్టర్గా ఎక్కువ అందరూ ఇష్టపడుతున్నారు. సో సుహాస్ ఫ్రమ్ విజయవాడ. సో 6th రోజు సుహాస్ కోసం అక్కడ ప్రేక్షకులకి డైరెక్ట్గా ఒక షో వేస్తున్నాము. అలాగే 8th డైరెక్టర్ ఫ్రమ్ తిరుపతి. సో తిరుపతిలో ఒక పబ్లిక్ షో వేస్తున్నాము. సో 6th and 8th అయిపోయిన తర్వాత నాకు శతమానం భవతి, హ్యాపీ డేస్ ముందు యుఎస్లో రిలీజ్ చేసాం ఇక్కడికంటే ముందు. సో దాన్నే ఈ సినిమాతో ఫాలో చేస్తూ 10th యుఎస్ ఓవర్సీస్లో రిలీజ్ అవుతుంది. 11th ఇక్కడ ప్రీమియర్ షోస్తో స్టార్ట్ చేసి 12th మొత్తం ఏపీ, తెలంగాణ అండ్ అదర్ స్టేట్లో రిలీజ్ చేస్తున్నాం. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ పట్టుకొచ్చాము రిలీజ్కి, డిఫరెంట్గా వెళ్దామని. ఇలాంటి సినిమాల్ని ఎంతైనా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఎందుకంటే టోటల్ ఫైనాన్షియల్ రిస్క్ మాదే కాబట్టి చేయొచ్చు. అండ్ ఇలాంటి సినిమాకి ఈ మధ్య కాలంలో నాన్ థియేట్రికల్ బిజినెస్ చాలా రకరకాల ఉంటే అన్నీ సోల్డ్ అవుట్ అయ్యాయి. ఈ సినిమా
శాటిలైట్లు, హిందీ డబ్బింగు, డిజిటల్. సో అది వెరీ గుడ్ పాజిటివ్ ఫర్ ప్రొడక్షన్ హౌస్. ఎందుకంటే అందరికీ సినిమా కూడా చూపించేశాము, వాళ్ళు కాన్ఫిడెన్స్గా అందరు కొనేశారు. సో ఇవన్నిటితో మంచి ఎనర్జీతో ఒక్కొక్క షో వేస్తూ ప్రమోట్ చేస్తూ 12th అందరికీ చూపించేలాగా ప్రయత్నం చేసాం. ఎస్పెషల్లీ మీడియాకు కూడా పిఆర్ఓస్కు చెప్పాను, షో ప్లాన్ చేసి చూపిస్తారు. మీకు నచ్చితే బలగంలాగా ఎక్కువ పూజ చేయండి, నచ్చకుంటే రిలీజ్ వరకు సైలెంట్గా ఉండండి. లేదు మీకు ముందు చూపించగానే నచ్చలేదు అనుకో, మీరు నెగిటివ్ పెడితే వచ్చేటోళ్ళు కూడా రారు. సినిమా నచ్చదు అనే సమస్య లేదు, అంటే అంత ధైర్యం ఉంటేనే అంత ధైర్యంగా చూపించడానికి రెడీ అయ్యాం. కానీ ఏమో ఎక్కడో 5-10% చెప్పలేం. నేను ఎప్పుడు అది నమ్ముతాను. థియేటర్లో 100 మంది చూస్తే 100 మందికి సినిమా నచ్చితే అది క్లాసిక్ అయిపోతుంది. సో 70 మందికి నచ్చితే ఆ సినిమా సూపర్ హిట్ అవుద్ది, 50 మందికి నచ్చితే సినిమా హిట్ అవుద్ది. అది క్యాలిక్యులేషన్. అంటే మీరు ఎనీ బిగ్ ఫిలిం చూడండి, డే 1 ఆ సినిమాని మోసేస్తారు, ఏం లేదు అంటారు. తర్వాత కలెక్షన్ చూసి మాకు నచ్చలేదండి, హిట్ అండి అంటారు, వాళ్ళే మారుస్తారు. రెండో రోజు స్టేట్మెంట్లు మారుతాయి, ఎందుకంటే అది ఒపీనియన్. సో మెజారిటీ పీపుల్ చూసేటప్పుడు రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి థియేటర్లో. కాబట్టి అది నాకు ఐఎమ్ కాన్ఫిడెంట్ మీలో 70 మందికి నచ్చిన మా సినిమా బ్లాక్ బస్టర్ అవుద్ది సినిమా. సో ఆ 70 మందికి 100% నచ్చుద్దని నమ్ముతున్నాను. సో మీకు కూడా తొందరలో నా షో డేట్ అవన్నీ ఆర్గనైజ్ చేసి చెప్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా. ఎప్పుడు చిన్న సినిమాల్ని, పెద్ద సినిమాలకి స్టార్ పుల్లింగ్ ఉంటుంది, ఫ్యాన్స్ ఉంటారు, కానీ చిన్న సినిమాల్ని ఇక్కడి నుంచి అక్కడికి చేర్చాల్సింది మీరే. కాబట్టి మీ మీదనే, మీ భుజస్కంధాలపైన జనకాయత కనుక అప్పచెప్తున్నాను, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అమేజింగ్ దిల్ రాజు గారు, ద ఎంబాడిమెంట్ ఆఫ్ అండ్ ఐ థ్యాంక్స్ టు రాకేష్. రాకేష్ ఆర్టిస్ట్గా మీ అందరికీ తెలుసు, హీరోగా చేశాడు. నాతో ఉన్న అసోసియేషన్లో ఈ సినిమా చూసి ఈ సినిమా ప్రమోషన్కి మొత్తము తనే వెనకాలండి ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నాడు. మంచి సినిమా తీశారు, ఇది నా అంతు హర్షిత్కు సపోర్ట్గా ఉండి చేస్తాను అని. థ్యాంక్ యూ రాకేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికి నవరాత్రుల్లో దసరా వరకు మొత్తం అంతా ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది అనిపిస్తుంది. మొత్తం మాకు జనక అయితే గనక మాత్రమే రీసౌండ్ చేసేలాగా. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా మీడియా ఫ్రెండ్స్కి మైక్ ఇచ్చేస్తే మేము ఇంటరాక్షన్ మొదలు పెట్టేస్తాము. రెడీ? మ్యాటర్ అంతా కన్వే అయిపోయిందిగా, ఏమన్నా ఉన్నా ఇంకా కొత్తది అని ఉంటే అడగండి సినిమా గురించి. లేకుంటే మనం ఏం చేస్తామంటే పక్కకి వెళ్తుంటాం, పక్కదారులు వద్దు, ముందే మాలలో ఉన్నా. సో ఐ వాంట్ స్ట్రేట్ ఫార్వర్డ్. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ. సరే అండి, మీకు చిన్న సినిమాలు అంటే కొత్త బంగారు లోకం కానీ, కేరింత కానీ, లేకపోతే మొన్న బలగం కానీ, అంటే ఒక ప్రొడ్యూసర్గా ఈ సినిమాలు ఇచ్చిన స్ట్రెంత్ వేరే ఉంటుంది. మీరు కాంబినేషనల్ హిట్స్ కొట్టారు, బిగ్గెస్ట్ ఫిల్మ్స్ హిట్ కొట్టారు. కానీ దిల్రాజ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ రూట్స్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. మీరు మళ్ళీ కాంబినేషన్స్ క్రేజ్ ఎలాగో ఉంటుంది. బట్ అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను బిగినింగ్ డేస్లో ఎదగాలి అనుకున్నప్పుడు కొత్త కాన్సెప్ట్, కొత్త డైరెక్టర్లు తీసుకొని వస్తూ కొత్త సినిమాలు క్రియేట్ చేశాను. తర్వాత నేను ఎదిగిన తర్వాత న్యాచురల్గా స్టార్స్తో, పెద్ద డైరెక్టర్లతో చేయాల్సి వస్తుంది. సో పెద్ద డైరెక్టర్ల దగ్గరికి షిఫ్ట్ అయిపోయి నేను పెద్దగా అయిపోయాను. పెద్దగా అయిపోయిన తర్వాత కింది వాళ్ళకి నా అవైలబిలిటీ తగ్గిపోయింది. సో దానికే దిల్ రాజు ప్రొడక్షన్స్ అనేది క్రియేట్ చేసి మళ్ళీ మొదలుపెట్టాము. సో అది బలగం అనేది మాకు మంచి బూస్ట్ ఇచ్చింది. సో అందుకే అందరు న్యూ డైరెక్టర్స్, న్యూ టాలెంట్ని ఇక్కడ చేశాము. ఇంకా కొన్ని రోజుల్లో ఇంకొక న్యూస్ ఇవ్వబోతున్నాను. అది ఇచ్చేటప్పటికి ఇంకా మీరు డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారనుకుంటున్నాను. సార్, పబ్లిక్ షోతో పాటు సెలబ్రిటీస్ కూడా రీసెంట్గా ఒక షో వేశారు. చాలామంది యంగ్ డైరెక్టర్స్ వాళ్ళందరూ వచ్చారు, సినిమా చూశారు. సో వాళ్ళు సినిమా చూసాక ఎలాంటి ఫీడ్బ్యాక్ చెప్పారా, ఏమైనా కరెక్షన్స్ చెప్పారా? ఎందుకంటే మీరు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఎవరు చూపించినా కానీ. అంటే ప్రతి రైటరు, ప్రతి డైరెక్టరు పాయింట్ ఆఫ్ వ్యూస్ ఒక్కొక్కలాగా ఉంటాయి. బట్ అందరూ నాతో ప్రతి 35 మూవీ డైరెక్టరు అండ్ జాతిరత్నాలు డైరెక్టరు, మ్యాడ్ డైరెక్టరు, కమిటీ కుర్రాలు డైరెక్టరు, ఇలా అందరు చూశారు. అందరు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఫస్ట్ ముందు పాజిటివ్, సార్ సినిమా అదిరిపోయింది, మంచి సినిమా తీశారు, కొత్త టీంతో చాలా బాగా చేశారు. తర్వాత వాళ్ళకి అనిపించిన పాయింట్స్ చెప్పారు. బట్ అదే ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కలాగా ఉంటుంది అన్నాను కదా, అవి సినిమాని అయితే వాళ్ళు చెప్పిన దాంట్లో ముందు
స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇంకెక్కడ ప్రాబ్లం లేకుండా యాజ్ ఇట్ ఈజ్ లాక్ చేసాం. సార్ గేమ్ చేంజర్ గురించి రీసెంట్గా ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఒక ఊప్ స్టార్ట్ అయింది, ఒక వైబ్ స్టార్ట్ అయిపోయింది. సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఈ దసరాకి టీజర్ అంటున్నారు. సో అదొకటి, అండ్ రిలీజ్ డేట్ గురించి కూడా ఒకసారి క్లారిటీ ఇస్తే మీరు. స్వామి జనకాయిత గురించి మా సినిమా ప్రమోట్ చేసేటప్పుడు మీరు గేమ్ చేంజర్ అంటే గేమ్ చేంజర్ మీదకి వెళ్ళిపోద్ది, జనకాయిత గనక కనిపించదు. సో దీని గురించి ఉందాం, దాని ఆటోమేటిక్ స్టార్ట్ అయింది, దాని ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. సార్ అంటే దేవర లాంటి సినిమా కూడా హాలిడేస్ని యూజ్ చేసుకోవడానికి చేసింది, కానీ మీరు హాలిడేస్ అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ చేస్తున్నారు ఎందుకని? అంటే ఇది పండగ వాతావరణంలో రిలీజ్ చేస్తే బాగుంటుందని అనుకొని పండగకి పెట్టడం జరిగింది. సో ఇందాక నేను చెప్పాను కదా, పండగ అక్టోబర్ 12 రిలీజ్ చేస్తే మళ్ళీ దివాళీ వరకు 3 వారాలు గ్యాప్ ఉంటుంది. సో బిజినెస్ క్యాలిక్యులేషన్. సో ఇలాంటి చిన్న సినిమాకు ఎక్కువ రన్ రావాలి. 1 వీక్లో ఇంకో సినిమా వచ్చి పడింది అనుకో, ఈ సినిమాకు స్కోప్ ఉండదు. అది నా ఎక్స్పీరియన్స్. అది కొత్త బంగారు లోకం కూడా దసరా రోజే రిలీజ్ చేశాను. కాకపోతే హాలిడేస్ అన్నీ అయిపోతున్నాయి. కొత్త బంగారు లోకం కూడా హాలిడేస్ అయిపోయాక రిలీజ్ చేశాను. దసరా రోజే అక్టోబర్ 9, 2008 అక్టోబర్ 9 దసరా రోజే రిలీజ్ చేసి సినిమా చూసి ఊరికి వెళ్ళాను. ఇది కూడా చూసి ఊరికి వెళ్తాను. సార్ మాలలో ఉన్నప్పటికీ కూడా మీరు ఇండస్ట్రీ మనిషి, సో ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ ఇప్పుడు అడగాల్సిందే. ఇది అయిపోయాక ఒకటే సినిమా అయితే ఇండస్ట్రీలో ఇప్పుడు నాగార్జున కూడా కేసు వేయడం లక్ష్మి గారు సినిమా అయిపోయాక నేను మాట్లాడతాను, వాళ్ళందరినీ దించేసి మాట్లాడతాను. బలగం అవుతుందా ఈ సినిమా? అంటే బలగం డిఫరెంట్. బలగం ఈజ్ ఎమోషనల్, ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్లో జరిగిన కథ. ఇది త్రోట్ ఒక పాయింట్ టచ్ చేస్తూ నవ్వులతో ఈ సినిమా బిగినింగ్ నుంచి లాస్ట్ రోలింగ్ టైటిల్స్ వరకు నవ్వుతూ ఉంటారు. ఎంటర్టైన్మెంట్ బేస్లో ఈ కథ అనుకున్నప్పుడే డైరెక్టర్ని అడగడం జరిగింది, ఎంత హ్యూమర్ చేస్తావు, ఎందుకంటే ఇది ఎడ్జ్ పాయింట్. సో ఆడియన్స్ ఎక్కడ అవసరమా అన్నట్టు డిస్కనెక్ట్ అవుతారు. వీ నీడ్ ఈజ్ ఎ ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఈ సినిమా ఇప్పుడు మీరు ఇందాక చూసిన వాళ్ళందరూ స్టేట్మెంట్లు కూడా అర్థమై ఉంటుంది కదా. సో అందరూ ఎంజాయ్ చేస్తూ సినిమా చూసామని, అది రేపు థియేటర్లో ఇంకెక్కువ ఉంటుంది. ఇట్స్ ఎంటర్టైన్మెంట్ బేస్, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ బేస్గా ఉంటుంది. ఏం నచ్చిందని మీరు 5 నిమిషాల్లో ఓకే అని చెప్పిండ్రట? పాయింట్ ఆ సినిమా డైరెక్టర్ చెప్దాం అనుకున్న థాట్. అయితే పాయింట్ నచ్చింది అంటున్నారు కదా సార్. ఇందాక మామూలుగా ట్రైలర్ చూస్తే దిల్ రాజు గారి మూవీస్కి లైన్ కొంచెం దాటుతున్నట్లు అనిపించింది కామెడీ పరంగా. ఎంతవరకు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది? సో మీరు ఇందాక మీరు ఒక 93 సంవత్సరాల పెద్ద ఆవిడ మాట్లాడింది, చూసారో లేదో? వాళ్ళందరూ అంటే నాకు ఆ భయం ఉంది, ఈ పాయింట్ టచ్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కడని. ఒక అబ్బాయి మాట్లాడాడు, సార్ ఇది నేను ఫ్యామిలీతోనే సినిమా చూడాలి అని. ఎందుకంటే ఇట్స్ రిలేటెడ్ అబౌట్ వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళ మీద వాళ్ళకి ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి. చెప్పుతున్న పాయింట్ మనకు వినటానికి అలా అనిపిస్తుంది, కానీ త్రౌట్ సినిమా చూసినప్పుడు ఎక్కడ కూడా హార్డ్గా ఉండదు. డైరెక్టర్ చాలా జాగ్రత్త తీసుకున్నాడు, అంతే ముందు నుంచి అనుకున్నది అది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కూర్చొని చూస్తున్నప్పుడు కూడా ఎక్కడ ఇదేంటి అన్నట్టు అనిపించకుండా చూడాలి అని. 90% ఆడియన్స్ అలాగే చూస్తారు. 10% ఇస్ అ న్యాచురల్ కామెంట్స్ రావచ్చు. ఐఎమ్ రెడీ, ఎందుకంటే కొత్త సినిమా ట్రై చేయాలన్నప్పుడు అలాగే తీయాలి అనుకుంటే కష్టం. అందుకే ఫుల్ ఎంటర్టైన్మెంట్ బేస్గా చెప్పాం కాబట్టి నవ్వుతూ ఉంటారు ఈ సినిమా అంతా. అయితే ఒక లైన్ తీసుకున్నప్పుడు 100% ఎక్కడో ఒక చిన్న రియాలిటీ అని ఉంటుంది కదా సార్. సో ఇలా ఎప్పుడైనా కేసు వేయడం కావచ్చు, ఇట్లా ఎక్కడైనా న్యూస్లో చూసారా? ఇది డైరెక్ట్ నాట్ అబౌట్ దిస్ ప్రోడక్ట్. డెఫినెట్గా ఒక ప్రోడక్ట్ను మనం కొన్నప్పుడు దాని మీద కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళిపోయి కేసులు వేయడం కామన్, చాలా చూసాం. కానీ అవి ఎప్పుడు ఎలివేట్ అవ్వవు. ఎందుకు? అది మన డైలీ లైఫ్లో 100 సమస్యలు ఉంటాయి, ఎవరు పట్టించుకో మనం చూడం. అదే ఇప్పుడు ఒకటి ఏదైనా హాట్ పాయింట్ వచ్చింది అనుకో, ఇందాక మీరు వేసిన క్వశ్చన్, హాట్ పాయింట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, రియాక్ట్ అవుతాం. అది వేరు ఇది వేరు. కాబట్టి దీన్ని హ్యూమరస్గా చెప్పడానికి ట్రై చేసాం. ట్రై చేయడం కాదు, సక్సెస్ అయ్యాం. రేపు థియేటర్లో అదే రెస్పాన్స్ వస్తుంది. 100%. సుహాస్ గారు సార్, ఇది సుహాస్ సార్, అంటే ఇప్పటివరకు సినిమాలన్నీ మీ ఫ్రెండ్ సర్కిల్లోనూ కొత్త బ్యానర్స్లోనే చేసావు. ఇప్పుడు దిల్లాస్ ప్రొడక్షన్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక్కసారిగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నావు, భవిష్యత్తులో నిర్మాతగా కూడా మారే అవకాశం ఉందా? వచ్చన్న, ఒక సినిమా ఆల్రెడీ చేస్తున్నాం అన్న. ఈ సినిమా తర్వాత మళ్ళీ సుహాస్ రెమ్యునరేషన్ పెంచుకుంటాడా? పెంచిన దాంట్లో ఆయన కూడా కొంచెం పంపిస్తాము. కాదండి, ప్రతి ఒక్కరు ఎదగాల్సిందే కదా. నువ్వు ఎక్కడ స్టార్ట్ అయ్యావు? ఎదుగుతూ ఇక్కడికి వచ్చావు కదా. ఎవరైనా లైఫ్లో అక్కడే ఆగిపోరు కదా, ఎదగాల్సిందే. గ్రోత్ ఎందుకు పెంచాడు?
ఇప్పుడు ఆయన మార్కెట్ పెరిగినప్పుడు ఆయన పెంచాల్సిన అవసరం లేదు. నాలాంటి ప్రొడ్యూసర్ దామా ఎంత కావాలి చెప్పు, నాకు డేట్లు ఇవ్వు అని అడుగుతారు. అది common. కానీ అందరూ దిల్ రాజు గారి లాంటి ప్రొడ్యూసర్స్ ఉండరు కదా. అందరూ ఉంటారు. ఇప్పుడు ఆయన డేట్లు ఇస్తా అంటే సినిమా తర్వాత 10 మంది రెడీగా ఉంటారు. ఓకే ఓకే సార్ సెన్సిటివ్ విషయాన్ని, ఒక సెన్సిటివ్ అంశాన్ని హ్యూమర్గా చెప్పడం అనేది కత్తి మీద సాము లాంటిది. హిందీలో వికీ డోనర్ లాంటి సినిమాలు కొన్ని అరుదుగా వచ్చాయి, కానీ అవి మన తెలుగుకు వచ్చేసరికి అంత వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమా ట్రైలర్ అది విజువల్ చూస్తుంటే కొంచెం అలానే అనిపిస్తుంది. ఈ రెండింటిని ఎంతవరకు బ్లెండ్ చేశారో మీరు అనుకున్న, ఎందుకంటే మీ బ్యానర్లో ఎక్కువ ఫ్యామిలీ సినిమాలు వస్తాయి కాబట్టి ఈ సెన్సిటివ్ అంశాన్ని ఎంతవరకు హ్యాండిల్ చేశారు డైరెక్టర్? సో ఇది టోటల్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లోనే జరిగే కథ. సో ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో నానమ్మ, అమ్మ, నాన్న, భార్యతో పాటు ఉండే అబ్బాయి, పక్కనైనకు జాబు, బెస్ట్ ఫ్రెండ్ వెన్నెల కిషోర్. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ మళ్ళీ వెన్నెల కిషోరే. సో ఎక్కువ మైలేజ్ తీసుకెళ్ళిపోతాడు. సుహాస్తో ఆల్మోస్ట్ ఈక్వల్ అనొచ్చు, ఎక్కడో ఇంకా 1% ఎక్కువ తీసుకెళ్తాడు. సో ఇలాంటి ప్యాకేజ్గా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఆడియన్స్కి ఏమవుతుంది, సినిమాలో పాయింట్ ఎక్కడో స్టార్ట్ అవుద్ది, అవ్వకముందు కథ లోపలికి వెళ్ళిపోయినవి ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇది మనకు హార్డ్గా అనిపించదు. సో అందుకే దీన్ని ప్యాకేజ్ ఈజ్ ఎ నాన్ స్టాప్ ఎంటర్టైనర్గా ట్రీట్ చేసాం. కాబట్టి మనకి ఎక్కడ హార్డ్గా ఉండదు, ఆడియన్స్ చూసినా హార్డ్గా ఉండదు, ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో కూర్చొని కూడా దీన్ని ఎంజాయ్ చేస్తారు. అంటే ఏ జనరేషన్కి సంబంధించి బాగా ఎక్కువ ఇది అవుతుంది సార్? కథ ప్రకారం చూస్తే ఇది 20 to 30s వాళ్ళ ప్రాబ్లం కాబట్టి పాయింట్గా తీసుకున్నప్పుడు 20 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు ఎక్కువ ఓన్. ఇప్పుడు ఇందాక మీరు చూశారు కదా, రిలేట్ అయిపోయారు. అలాగే పెద్దవాళ్ళు, ఫ్యామిలీస్, మనవలు కావాలి, మనమరాలు కావాలి, పిల్లలు ఒప్పుకోరు, ఆగండి అంటారు, ఇంకా మేము ప్లాన్ చేసుకోలేదు అంటారు. ఈ మధ్య కొత్తగా ఏంటంటే ఇంకా దానికి మేము ప్లాన్ చేసుకోలేదు. సో ఇవన్నీ అండర్ కరెంట్గా బాగా రీచ్ అయ్యాయి. సుహాస్ అందుకే 20 to 30 అని ముందే స్టేట్మెంట్ ఇచ్చానుగా. 20 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు ఎంటర్టైన్మెంట్. నేను మీకు అండర్లైన్ చేస్తుంది అదే. ఎందుకు చూడాలి ఈ సినిమా అంటే నవ్వుకోవటానికి, ముందు నవ్వుకుంటూ ఓహో ఇది మనది కదా, ఈ పాయింట్ భలే టచ్ చేశారని, నేను పెళ్ళి వద్దనుకుంటున్నా, కరెక్ట్ చెప్పాడు రా, నేను పిల్లలు వద్దనుకుంటున్నా, కరెక్ట్ చెప్పారని రిలేట్ అవుతారు. మీరు ఒక అమ్మాయి షో చూసిన తర్వాత షీజ్ లాట్ ఆఫ్ ఎమోషన్, చాలా ఎమోషన్ అయిపోయింది. అదే రోజు తనకు ఆ మ్యాచ్ గురించి ఏదో టాపిక్ వచ్చిందంట, వాళ్ళ పేరెంట్స్ బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాం నీకు అన్నారంట. సినిమాలో హీరోగా యాక్ట్ చేసిన పిల్లలు పుడితే నేను బెస్ట్ ఇవ్వాలి అనుకునే ఫాదర్. ప్రతి ఒక్క డైరెక్టర్ ఒక దగ్గర డైలాగ్ రాశాడు, అద్భుతమైన డైలాగ్. రోడ్డు మీద బిచ్చమెత్తుకునేటానైనా తన కడుపు మార్చుకొని వెళ్ళిపోయి పిల్లలకు పెడదామనుకుంటాడు. ఎందుకు, నా పిల్లలకు బెస్ట్ ఇవ్వాలి అనేది రాశాడు. ఇది రిలేటెడ్. ప్రతి ఒక్కరు మీరు వెళ్ళి రేపు లైఫ్లో కనెక్ట్ అవుతాం. మన పిల్లలకు మనం బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తాం. మనం చాలామంది ఆకలికి మార్చుకొని పిల్లలకు పెడతారు. ఎందుకు? సో పక్షులు కానీ ఏదైనా అవే చేస్తాయి. ఆ పాయింట్ ఈజ్ చాలా స్ట్రాంగ్గా రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. సుహాస్ మీరు ఇండస్ట్రీలో సెటిల్ అవ్వని ఏజ్లో పెళ్లి చేసుకున్నారు. సో అంటే మీరు స్టోరీ విన్నప్పుడు మీ లైఫ్ స్టోరీకి ఏమైనా రిలేటబుల్ కనెక్ట్ అయ్యారా? చాలా కనెక్ట్ అయ్యానండి. సినిమా అంటే వైఫ్తో ఉన్నవే, అంటే ఈ సినిమా ప్యారల్గా జరిగింది నా రియల్ లైఫ్కిను షూటింగ్కి. సో ఇంట్లో ఏం జరిగేది షూట్లో కూడా అలాగే జరిగేది. సో పర్సనల్గా బాగా కనెక్ట్ అయ్యాను. సరే 10వ తారీఖు రజనీకాంత్ గారు వస్తున్నారు కదా, సో 12కి మనం వస్తున్నాం. కాంపిటీషన్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నాం? 10కి కదా, అది మనం 12 కదా, 2 రోజులు గ్యాప్. సో ఇప్పుడు రజనీకాంత్ గారి సినిమా చూడాల్సిన వాళ్ళు రజనీకాంత్ గారు చూస్తారు. పండగ కాబట్టి 3-4 సినిమాలకు ఎప్పుడు స్కోప్ ఉంటుంది. సో ఇది మా చిన్న సినిమా, అది అందుకే ఇందాక అడిగారు కదా దసరా హాలిడేస్ అయ్యాక వేసారని. చిన్న సినిమా సక్సెస్ అయినప్పుడు లాంగ్ రన్ ఉంటుంది, 3 weeks వరకు పొటెన్షియాలిటీ ఉంటుంది. ముందు రజనీకాంత్ గారు చూసినా నెక్స్ట్ వీక్ వచ్చి జనక అయితే కనుక చూస్తారని నా నమ్మకం. బాగుంది అన్నప్పుడు ఆటోమేటిక్ వచ్చి చూస్తారు. సుహాస్ గారు సార్, ఎవరైనా మన ఏరియాలో మనకు తెలిసిన రీజన్లో రైట్స్ తీసుకోవాలని రిస్క్ తక్కువ ఉంటుంది అనుకుంటారు. మీరు ఓవర్సీస్ రైట్సే తీసుకోవడానికి కారణం ఏంటండి? అయ్యా బాబా, మీరు చాలా దూరంలో ఉన్నారు. ఓవర్సీస్లో ఇప్పుడు సినిమా కుదిరిందంటే 1 million టచ్ చేస్తుంది. అక్కడ సంపాదించినంత డబ్బు ఇక్కడ సంపాదించలేము. ఓకే, ఆయన తీసుకున్న చిన్న నంబర్కి, చిన్న నంబర్ అంటే ఈ సినిమా రేంజ్ నంబర్కి ఓవర్సీస్లో కుదిరిందనుకో, రేపు మన ఫ్రెండ్స్ ఎవరైనా 3.5 వేసేసారనుకో 1 million కన్ఫర్మ్. ఓకే 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 సందీప్ గారు, అంటే ప్రమోషనల్ కంటెంట్ చూస్తే మన పక్కింట్లో ఏదో కథ జరుగుతున్నలాగా అనిపిస్తుంది. సో ఈ సినిమాకి ఇన్స్పిరేషన్ ఏంటండి?
పక్కిల్లు మన ఇంట్లో కూడా అలాగే జరుగుతుందండి. ఓకే. సో చాలా మూమెంట్స్ నా లైఫ్లో కూడా జరిగాయి సార్. ఈ కన్జ్యూమర్ ఫోరం అనేది జస్ట్ ఒక బేస్ లైన్ లాగా ఉన్నది, కానీ ఎట్టి తీసుకెళ్లాలో తెలియలేదు. నా బ్యాచ్ అందరిలో నేనే లాస్ట్ మ్యారేజ్ కానీ కిడ్ కానీ. సో ఈ లోపల అందరిని అబ్జర్వ్ చేశాను. సో వాళ్ళందరి ఎక్స్పీరియన్సెస్ నా ఎక్స్పీరియన్సెస్ తీసుకొని చేశాను సార్. ఓకే. దిల్ రాజు గారు అడ్వాన్స్ కంగ్రాట్స్ అండి, ఎఫ్డీసీ చైర్మన్ అవుతున్నారట. సార్ ఇప్పుడు నేను లాస్ట్గా ఒకసారి స్పందిస్తారా ఈ నిన్నటి ఇష్యూ పైన? అయిపోయింది సార్. నిన్న రాజు కొండ సురేఖ గారు దానిపైన మీరు కొద్దిగా చెప్తారు కానీ ఎఫ్డీసీ అంటే నాకు ఇంకేం తెలియదు, మరి మీరు చెప్తున్నారు ఏమవుతుందో ఎలా అవుతుందో కూడా నాకు తెలియదు. నాకు తెలియదు, మీరు న్యూస్లు చెప్తుంటే నవ్వుతున్నాను సార్. అదే ఇప్పుడు కొద్దిగా స్పందిస్తారా లాస్ట్? సార్ రాజు గారు ఉండరా మా లాస్ట్ ప్రెస్ మీట్లో నేను చెప్పాను, జనక అయితే కనుక ప్రతి ఒక్కరు రిలేటెడ్ ఎలా అవుద్దంటే, నేను అన్సితాని అప్పుడు సెంటాన్స్లో వేద్దామని ట్రై చేసినప్పుడు మనమేమో ఊరికెళ్ళి వచ్చి 10th పాస్ అయ్యాయి, వాళ్ళు ఇంగ్లీష్లో మనం క్వశ్చన్స్ వేస్తే మనకు రావు, సీట్ ఇవ్వలే. సో దీంట్లో ఒక దగ్గర డైరెక్టర్ డైలాగ్ రాశాడు, వెనల్ కిషోర్ మాట్లాడతాడు, వాళ్ళు చదువుకునేది వాళ్ళని కదా మేము ప్రయోజకుల్ని చేయాలనుకుంటున్నాం, మాకు చదువు రాకపోతే వాళ్ళు చదువుకోవద్దా? వాట్ ఈజ్ రీజన్? ఇలాంటి ప్రతి ఒక్కటి కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి. అప్పుడు చూశాను, ఇప్పుడు మళ్ళీ అబ్బాయి 2 years ప్లస్ కాబట్టి మళ్ళీ అక్కడ కొన్ని డైలాగులు రాశాడు, అవి కూడా డైలీ కనెక్ట్ అవుతున్నాను. రాజు గారు జై శ్రీమన్నారాయణ. సినిమా టైటిల్స్లో మీరు చాలా క్లారిటీగా ఉంటారు, దిల్ అని కానీ కొత్తలోక బంగారం కానీ లేదంటే బలగం. ఈ సినిమాకి జనక అయితే గనక ఇది జనానికి అర్థమవుతుందని పెట్టారా? అర్థం కాదని నేను డైరెక్టర్తో చాలా రోజులు ఫైట్ చేశాను. ఇది చాలామందికి ఎలా రీచ్ అవుతుంది అంటే, డైరెక్టర్ చాలా కాన్ఫిడెన్స్గా లేదు సార్ వెళ్తుంది అంటే, కొంచెం బాగా గట్టోడు ఫైట్లో, అనుకునేది తెచ్చుకునే వరకు వదిలిపెట్టాడు అన్నట్టు. సో డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్గా జనక అయితే కనుక అలా చెప్పుకుంటూ వెళ్తే ఇది బాగుంది అనిపించింది. సో ఇట్లా మనం మాట్లాడుతున్నాం కదా, సినిమా రేపు బాగుంది అనుకోండి, మీరు రాసిన తర్వాత ఏ సినిమా బాగుంది అంటారు, అప్పుడు ఏం చెప్తాం? జనక అయితే కనుక రీచ్ అయిపోద్దిగా. బాగుంటే అన్నీ రీచ్ అవుతాయి, బాగా లేకుంటే అన్నీ రిజెక్ట్ చేస్తాయి. సంగీతన యా హాయ్. యాక్చువల్లీ దీనికన్నా ముందు కూడా మీరు మూవీస్ చేస్తారు, తెలుగు అర్థమవుతుందా ఇప్పుడైనా? అర్థమవుతుందా? ఓకే. సో దీనికన్నా మూవీస్ చేశారు కదా, అవి ఆశించినంత స్థాయిలో మీ క్యారెక్టర్కి రికగ్నైజేషన్ అయితే రాలేదు. వాట్ యూ థింక్ అబౌట్ జనక అయితే గనక మీకు ఆ స్కోప్ని ఇస్తుందా? ఫర్దర్గా మీకు ఒక మంచి స్కోప్ అండ్ మీ క్యారెక్టరైజేషన్గా మీకంటూ ఒక గుర్తింపుని తీసుకొస్తుంది అనుకుంటున్నారా? యా ఆఫ్ కోర్స్ షూర్. ఐఎమ్ literally excited and happy to be a part of this movie from Dil Raju Productions, working with this beautiful team, and I really waiting for the release day. Yeah, that's it. సార్ ఫైనల్ ఇప్పుడైనా స్పందించండి సార్ దానిపైన. మీరు వెళ్ళండి. వెళ్తే అదే నిన్న కొండ సురేఖ గారు, సమంత అండ్ నాగ చైతన్య పోతే అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ముందు మీడియా వాళ్ళకి, ఇది ఒక సినిమా గురించి నేను పెట్టిన ప్రెస్ మీట్. నేను ఇప్పుడు వేరే ఏ టాపిక్ మాట్లాడినా ఈ సినిమా డైల్యూట్ అయ్యి అది హైలైట్ అవుతుంది. అది మీ అందరికి తెలిసింది. అంటే ఇందాక నేను చెప్పాను కదా, మన సొసైటీలో ఒక విషయం మనం మాట్లాడుతుంటే వేరేదేదో సొసైటీలో జరుగుతున్నప్పుడు ఆ టాపిక్ తీసుకొస్తే అది హైలైట్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు మీ అందరికీ తెలుసు, అది హాట్ న్యూస్, ఇండస్ట్రీ నుంచి అందరు రియాక్ట్ అవుతున్నారు, అది తప్పు అని అందరికీ తెలుసు. కాబట్టే ఇండస్ట్రీ ఏకమై రియాక్ట్ అయింది కదా, మనందరికీ తెలుసు. సో ఆల్రెడీ అందరు రియాక్ట్ అవుతున్నప్పుడు నేను దాని గురించి స్పెషల్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. తప్పు తప్పే. ఈ ప్రెస్ మీట్ని నేను అటు డైవర్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. కావాలిస్తే నేను సపరేట్గా ఒక ప్రెస్ నోట్ పంపిస్తాను. థ్యాంక్ యూ. అలాంటిదేనా ఉంటే ఐఎమ్ రెడీ, ఐ విల్ ప్లాన్ దాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు అండ్ సుహాస్ గారు, టీమ్ అందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. సో October 12th నుంచి థియేటర్స్లో ఫ్యామిలీస్ని అండ్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించడానికి దసరా సందర్భంగా మన ముందుకు వస్తోంది. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. లెట్స్ వెయిట్ ఫర్ ది ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి.